హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడైతే మేమందరం కలిసి అయితే బయటికెళ్తున్నాము. ఎక్కడికెళ్తున్నాము, ఏంటి అనేది వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. మీకు ఏంటనేది తెలుస్తుంది. సో ఇక్కడైతే మా రుద్రకి వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నాము. ఇది వాడి ఫస్ట్ వ్యాక్సినేషన్. సో బేబీ పుట్టాక 6 వీక్స్కి అయితే ఫస్ట్ వ్యాక్సినేషన్ ఉంటుంది కదా. సో దానికోసం అయితే వాడిని తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్స్ ఎలా వేస్తారు, ఏంటి ప్రాసెస్ అనేది చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో వచ్చేసి వ్యాక్సినేషన్కి మనం ముందే ఆన్లైన్లో అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి. సో అది ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అంటే, మనము బేబీ పుట్టాక హాస్పిటల్లో ఉన్నప్పుడు డిశ్చార్జ్ అయ్యే రోజు మనకి మన డీటెయిల్స్ మన ఏరియాలో, మనం ఉండే ఏరియాలో దగ్గరలో ఉన్న కౌన్సిల్కి అయితే పంపిస్తారు. సో ఆ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ వీక్ మన బేబీని మనల్ని చూడటానికి చెకప్స్ చేయడానికి అయితే మిడ్వైఫ్స్ వస్తారు కౌన్సిల్ నుంచి. సో అలా వచ్చినప్పుడు మనకు మిడ్వైఫ్స్ ఇన్ఫామ్ చేస్తారు, మీ కౌన్సిల్లో దగ్గరలో ఉన్న కమ్యూనిటీ సెంటర్స్లో మీరు వ్యాక్సినేషన్స్ బుక్ చేసుకోండి అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ మనకి హాస్పిటల్లోనే గ్రీన్ బుక్ అని ఒకటి ఇస్తారు పిల్లలకి. అదేంటంటే వాళ్ళు 5 ఇయర్స్ వరకు వాళ్ళ హెల్త్ రికార్డ్స్ అన్నీ అందులో మనం మెయింటైన్ చేసేలాగా ఉంటుంది ఆ బుక్. సో ఆ బుక్లో ఇమ్యునైజేషన్స్ కూడా ఏ వీక్కి, ఏ మంత్కి ఏం వేయించాలి అని చెప్పి క్లియర్గా రాసి ఉంటాయి. అండ్ అందులో లింక్ కూడా ఉంటుంది. సో ఆ లింక్ నుంచైనా లేకపోతే ఇమ్యునైజేషన్స్ అని చెప్పి కొట్టైనా కానీ గూగుల్లో మనం ఓపెన్ చేస్తే దాంట్లో మనకి కౌన్సిల్స్ చూపిస్తుంది అనమాట. మనము ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకొని, ఆ కౌన్సిల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కౌన్సిల్ అండర్లో ఉన్న కమ్యూనిటీ సెంటర్స్ పేర్లు చూపిస్తుంది. సో మనకి దగ్గరలో ఉన్న డిస్టెన్స్లోనే ఉంటుంది. అవి మోస్ట్లీ ఒక 10 కిలోమీటర్స్ లోపే ఉంటాయి కమ్యూనిటీ సెంటర్స్. సో మనకి దగ్గరలో అవైలబుల్లో ఉన్న కమ్యూనిటీ సెంటర్, లేకపోతే మన అపాయింట్మెంట్ టైంకి మనకు కుదిరే కమ్యూనిటీ సెంటర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి వ్యాక్సినేషన్కి. సో మేము కూడా అలాగే అపాయింట్మెంట్ అనేది ముందే బుక్ చేసుకున్నాము, 6 వీక్స్ అయిపోయాక వేయించాలి అని చెప్పి. సో ఇక్కడైతే వ్యాక్సినేషన్కి అయితే రుద్రాని తీసుకెళ్తున్నాము. అయితే ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇన్ని రోజులు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి, అంటే ఇక్కడ సిటిజన్స్కి ఇంకా పిఆర్ హోల్డర్స్కి కాకుండా మిగతా వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్స్ పిల్లలకి ఫ్రీగా ఉండేవని మేమొచ్చి ఇక్కడ ఫ్రీగా ఇప్పుడు ఏపిచ్చుకోవడానికి వచ్చాము. కానీ మాకేం చెప్పారంటే ఇదే లాస్ట్ ఫ్రీ వ్యాక్సిన్. గవర్నమెంట్ ఇప్పుడు రూల్ పాస్ చేసింది. ఏంటంటే ఈ కంట్రీ పీపుల్ కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ ఫ్రీ వ్యాక్సినేషన్స్ అనేది క్లోజ్ చేశాము. సో మీరు ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే వ్యాక్సినేషన్స్ అన్నీ మీ దగ్గరలో ఉన్న జీపీ ఆర్ మీరు కన్సల్ట్ అయ్యే జీపీ దగ్గరికి తీసుకెళ్ళి మీరక్కడనే మనీతో ఏపిచ్చుకోవాలి వ్యాక్సిన్‌లని మాకు జెప్పింది. సో, మేము ఆ విషయం విని షాక్ అయినాము. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ పిల్లలకి మనకి ఇండియాలో అయితే ఫ్రీ ఉంటది. ఇక్కడేంటి మనకి మనీ అంటున్నారు. సరే చూద్దాము, ఫస్ట్ ఈ వ్యాక్సిన్ అయితే కానిద్దాము అని అనుకున్నాము. సో ఇక్కడొచ్చేసి ఏమేం వ్యాక్సినేషన్స్ తీసుకుంటుంది బేబీ అని జెప్పి ఇక్కడ మాకు ఒక లిస్ట్ ఇచ్చారు. మా హస్బెండ్ అదే చెక్ జేస్తున్నారు. అక్కడ ఆమె పట్టుకుంది గదా, అదే గ్రీన్ బుక్. సో అందులో ఆమె అన్నీ మెన్షన్ జేస్తుంది, ఏమేమి వ్యాక్సినేషన్స్ అని జెప్పి. సో ఆ బుక్‌లోనే రికార్డ్ ఉంటది. మనకి ఇండియాలో గూడా వ్యాక్సినేషన్స్‌కి మాత్రమే రికార్డ్ ఉంటది. కానీ ఇక్కడ మాత్రం ఆ బుక్‌లో వాడు పుట్టిన డే నుంచి వాడు 5 ఇయర్స్ వచ్చే వరకి అంత హెల్త్ రికార్డ్ అందులో ఉంటది. అండ్ వాడు మైల్ స్టోన్స్ ఏం రీచ్ అవుతుండదంతా. సో ఆ బుక్ గురించి ఒకరోజు చెప్తాను మళ్ళీ మీకు. సో ఇప్పుడైతే వ్యాక్సినేషన్స్‌కి మేము లోపలికి అయితే వచ్చేసాము కమ్యూనిటీ సెంటర్‌లోకి. సో మీకు దగ్గరలో ఉన్న ఏరియాస్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కమ్యూనిటీ సెంటరు. అండ్ ఇక్కడొచ్చేసి మిడ్‌వైఫ్ వ్యాక్సినేషన్స్ ఎయడానికి రెడీ ఉండే. మాకు మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏం వ్యాక్సిన్ ఏస్తున్నారు 6థ్ వీక్‌కి, దానివల్ల వచ్చే రియాక్షన్స్ ఏంటి, బేబీకి ఏమి
అవుతది. నెక్స్ట్ వ్యాక్సిన్ తర్వాతకి ఫీవర్ వస్తది అని చెప్పి, ఆర్ ఎల్స్ మనం ఎంత హైజీనిక్‌గా ఉండాలి ఒకసారి వ్యాక్సిన్ ఏసాక అని, ఇట్లా మాకు అన్నీ క్లియర్‌గా చెప్పారు. అదైతే మాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్క వ్యాక్సిన్ అదెందుకు బేబీకి ఏస్తున్నాము, దానివల్ల యూజ్ ఏంటి, బేబీ ఎట్లా రియాక్ట్ అయితది ఆ వ్యాక్సిన్స్‌కి అని చెప్పి బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మా రుద్రకైతే ఫస్ట్ ఒకటి ఓరల్ వ్యాక్సిన్ ఏసి, మళ్ళీ 2 ఇంజెక్షన్స్ కాళ్ళకైతే ఏశారు. సో, ఇక్కడ నేను వాడు వ్యాక్సిన్ ఏసేటప్పుడు కూడా వీడియో తీద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకిది లైఫ్ లాంగ్ ఈ వీడియో గుర్తుండాలని చెప్పైతే తీద్దామని స్టార్ట్ చేశా. సో, ఇక్కడ మిడ్‌వైఫ్ ఏమందంటే వన్స్ వ్యాక్సిన్ ఏసాక బేబీ ఏడుస్తది కాబట్టి అప్పుడు ఫాదర్ చేతిలో ఉంటే ఆగదు. మదర్ ఎత్తుకుంటే వెంటనే ఆపేస్తది. మదర్ స్మెల్ బేబీకి తెలుస్తది అని జెప్పారు. సో, అట్లని జెప్పి ఇంకా వీడియో అయితే మొత్తం తీయలేదు నేను. మిడ్‌వైఫ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా వినండి. with it unless they are grossly unwell. But it is transferred orally. So kids that are going into childcare or anything like that, it does put them at greater risk because they're అండ్ మాకు ఇంకో విషయం చెప్పిందేంటంటే, ఇండియాలో మనకి టీబీ వ్యాక్సిన్ అయితే పిల్లలకి ఏస్తారు. ఇక్కడైతే అది మ్యాండేటరీ కాదని జెప్పారు. సో, మీరు ఇండియాకి ట్రావెల్ చేసేదుంటే వేయించుకోండి అని జెప్పారు. సో, మొత్తానికి వ్యాక్సినేషన్ అయిపోయింది మా వోడికైతే ప్రెజెంట్. సో, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.